జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తాను కడపలో 5 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారని, తన ప్రచారంతో వైసీపీలో వణుకు మొదలైంది అంటూ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. దుర్గా గారు నమస్తే. నమస్తే. షర్మిల గారు వైసీపీని అలాగే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తన ప్రచారంతో వైసీపీలో వణుకు మొదలైందని, అందుకే కడప ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారిని మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆవిడ కూడా ఆ రకంగానే వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏంటి మేడం ఆవిడ వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇది మాత్రం నిజమే కదండి. ఇప్పుడు 5 రోజులుగా ఆవిడ కడప ప్రజానికాన్ని ఉద్దేశించి మా బాబాయిని చంపిన హంతకుణ్ణి మా అన్న జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్గా నిలబెట్టాడు, ఏ రకంగా నిలబెడతాడు, మీరు అతనికి బుద్ధి చెప్పండి, ముందు అవినాష్ రెడ్డిని గెలిపించకండి, తర్వాత మా అన్న జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఓడించండి అని చెప్తోంది. అందుకని ఇప్పుడు షర్మిల చెప్పిన దాంట్లో నిజం ఉంది కాబట్టి ఆవిడ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు లేకుండా మేము మాట్లాడటం లేదు అని షర్మిల సునీత ఇద్దరు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇది చాలా ఏం చెప్పాలి, గడ్డు పరిస్థితి. ఇది ఆయనకి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టే అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలో తెలియట్లా. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వాళ్ళు కడప వస్తారు, ఏం మాట్లాడతారు? మొన్న అవినాష్ రెడ్డిని ప్రజలు ఎదుర్కొన్నారు కదా, అతని ధర్నా ఇది గొరావ్ చేశారంటారు. అయితే ఇప్పుడు ఈవిడ చెప్పిన దాంట్లో ఇంకో రకంగా ఏముందంటే, ఇప్పుడు చిన్నాన్న చనిపోయి 5 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న హత్యను ఎవరు చేశారో కనుక్కోలేకపోయాడు ఆయన. నెంబర్ 1. నెంబర్ 2, అవినాష్ రెడ్డి గురించి నిన్నను విమలమ్మ గారు ఒక వ్యాఖ్య చేసింది, మీరు చూస్తుంటే. ఎవరు? వాళ్ళ మేనత్త. అవినాష్ రెడ్డి చాలా అమాయకుడు, నీకంటా 10 ఏళ్ళ చిన్నవాడు, అటువంటి వాడిని పట్టుకుని నువ్వు అతనికి ఎదురుగుండా నువ్వు ఎందుకు ఇట్లా నిల్చుంటావు, మీరందరూ నోర్లు మూసుకుని ఇంట్లో కూర్చోండి అని చెప్పి ఆవిడ అంది. అవినాష్ రెడ్డిని గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి ఎన్నో మంచి పనులు చేశాడు, ఎన్నో సంక్షేమాలు చేశాడు, నువ్వు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని నువ్వు వచ్చావు, నీకు అసలు ఎందుకు వచ్చావు నువ్వు? ఆ సునీతని ఈవిడిని కలిపి తిట్టింది. అసలు మీ చిన్నాన్నని చంపింది ఎవరో కోర్టు చూసుకుంటుంది, మీకెందుకు అవన్నీ, మీ దగ్గర ఏముందని మీరు మాట్లాడుతున్నారు, మీరు ప్రతిపక్షాల మాటలు విని మీరు ఇలా రోడ్డు మీదకి వచ్చి మీరు చేస్తున్నారు, మీరు అసలు ఇలా చేయటం తప్పు, మీరు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోండి అని చెప్పింది. సో అప్పుడు ఇవాళ కూడా షర్మిల దానికి ఆన్సర్ ఇచ్చారు. మా దగ్గర ఆధారాలు ఉండే మాట్లాడుతున్నాము, నువ్వేమో బెనిఫిట్స్ పొందావు, నీ కొడుకేమో ఏదో చేశాడు, ఏదో ప్రాజెక్ట్స్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మా అన్నగారు, అందుకని నువ్వు ఇప్పుడు ఆర్థికంగా బలపడ్డావు కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, కాబట్టి నువ్వు మాట్లాడకు అని చెప్పి ఈవిడ కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఎంత భయం పట్టుకుందంటే, ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రజలతో తిరుగుతూ ఉన్న విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు సునీత మా నాన్నని చంపిన హంతకుడు ఎవరో నాకు తెలియాలి అని ఆవిడ పట్టుబడుతోంది. మా చిన్నాన్నని చంపిన వ్యక్తిని, ఒక హంతకుడిని పక్కన పెట్టుకుని అతనికి ఎంపీ సీట్ ఇచ్చాడు మా అన్న అని ఈవిడ చెప్తోంది. వీటన్నిటికీ మించి ముందు అసలు జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించండి అని గట్టిగా షర్మిల చెప్తోంది. ఇప్పుడు ప్రజల్లో వీళ్ళు మాట్లాడుతుంటే ఒక ఉత్సాహం వస్తుంది. వాళ్ళు షర్మిలలో ఒక రాజశేఖర రెడ్డిని చూసుకుంటున్నారు వాళ్ళు. అంటే అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపించిన హంతకుడు అవినాష్ రెడ్డి అని కడప ప్రజలు నమ్ముతున్నారని జగన్మోహన్ రెడ్డి భావించాడు. అందుకే వైఎస్ అవినాష్ రెడ్డిని కాదని వేరే వారికి కూడా టికెట్ ఇచ్చేందుకు వెనకాడడం లేదు అంటూ షర్మిల గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఏంటి మేడం, నిజంగానే అవినాష్ రెడ్డి గారిని అక్కడి నుంచి మార్చబోతున్నారా, లేదా అసలు అవినాష్ రెడ్డి గారికి ఆ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించకుండా అభిషేక్ రెడ్డి గారిని ఆ స్థానంలోకి తీసుకొస్తారు అంటూ కూడా గతం నుంచి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పరిస్థితి కూడా ఉందా అంటే ఏం చెప్తారు? ఉండొచ్చండి. ఇప్పుడు ఎందుకంటే నేను అదే చెప్తున్నా మీకు, ఎటు ఎలా చూసినా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో దిక్కు తోచట్లా. ఇప్పుడు షర్మిల ఆ రోజు ఈయన గెలిపించి ముఖ్యమంత్రిని చేసింది షర్మిల. ఇప్పుడు మళ్ళా షర్మిల తలుచుకుంటే అవినాష్ రెడ్డికే కాదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా అసలు గెలవకుండా చేయగలదావిడ, ముఖ్యమంత్రి సీట్లో కూర్చోకుండా చేయగలదావిడ. ఎందుకంటే ఆవిడకి అంత పవర్ ఉండబట్టే కదా ఆవిడ అన్ని రోజులు పాదయాత్ర చేసి అన్నగారిని గెలిపించి
తన అనామకురాల్లాగా మిగిలిపోయింది. ఈ రోజు అదే అన్నగారి వల్ల కదా రోడ్డు మీదకి వచ్చింది. అన్నగారు తరివేయబట్టే కదా, కాన్బెట్ పరిస్థితుల్లో ఆవిడ రోడ్డు మీదకి వచ్చింది. ఏంటి మేడం అసలు షర్మిల గారు కొంగు చాచి యాచించే పరిస్థితికి ఎందుకు వచ్చారు అక్కడ? అసలు అంటే ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకి అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూనే ప్రచారంలో పాల్గొంటున్నటువంటి షర్మిల గారు అసలు ఎవరు ఊహించని రీతిలో కొంగు చాచి ఆవిడ ఓట్లను యాచించడం అనేది ఇప్పుడు సర్వత్రా ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. ఆవిడేంటంటే ఒక సానుభూతి అస్త్రాన్ని ప్రయోగించింది ఓటర్ల మీద అంటూ కూడా ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. దాన్ని ఎలా చూడొచ్చు? అది సానుభూతిని ఎందుకు అనుకుంటాం మనం? ఇమోషనల్ అయింది ఆవిడ. చిన్నాన్న మీద ఆవిడకి అంత ప్రేమ. ఇప్పుడు చిన్నాన్నకు కూడా షర్మిల మీద అంతే ప్రేమ. ఆయన చివరి కోరిక ఏంటి? నేను ఎంపీ కాలేకపోయినా షర్మిల ఎంపీ అయితే కడపకి చాలు అన్నాడు ఆయన. అది ఆ రక్త సంబంధం అండి, మనం అట్లా తీసుకోవాలి. ఎందుకంటే వివేకానంద గారి కోరిక కూడా అదే. మనకి రాజారెడ్డికి వంశానికి సంబంధించిన వాళ్ళే కడపలో ఉండాలి, అవినాష్ రెడ్డిని ఇక్కడ పోటీ చేయడానికి వీల్లేదని ఆయన ఆ రోజు చెప్పాడు. అందుకని ఇప్పుడు సునీత కూడా నిల్చోవచ్చు వివేకానంద రెడ్డి గారి కూతురుగా, కానీ ఆవిడ వద్దంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి కోరిక షర్మిల నిల్చోటం. ఎందుకంటే అన్నగారి మీద ఆయనకు అంత ప్రేమ రాజశేఖర రెడ్డి గారు అంటే. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చిన్నాన్న చనిపోయారు, చిన్నాన్న లేరు, చిన్నాన్న హత్యకి సంబంధించి ఈ రోజు వరకు విషయం బయటికి రాలేదు. కాబట్టి షర్మిల అవినాష్ రెడ్డి అనే ఒక హంతకుణ్ణి అన్నగారు పక్కన పెట్టుకున్నాడు కాబట్టి, అతనికి అభ్యర్థిత్వం ఇచ్చాడు కాబట్టి ఆవిడకి అది కోపం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి ఈవిడ కూడా బయటికి పంపించేశాడు. అంత చేసిన చెల్లెలకి అసలు ఏమీ ఇవ్వకుండా అలా రోడ్డు మీదకి పంపించడం ఎక్కడైనా బాగుందండి అది? అందుకని ఆవిడ, బికాజ్ షీఈస్ ఫ్రమ్ కడప, ఆవిడ కడప మనిషి, కడప ప్రజలు తన వాళ్ళు అనుకుని మామూలుగా ఆవిడ కొంగు చాచి అడిగింది, తప్పు లేదు అందులో. అది ఒక ఇమోషనల్ ఇది తప్ప అది యాచించటం కాదు, అంతకంటే అడుక్కోవటం అంతకంటే కాదు, లేకపోతే ఒక సింపతిని గెయిన్ చేయటం కూడా కాదు. ఎందుకంటే కడప ప్రజలకు ఆవిడ మీద నమ్మకం ఉంది. ఆవిడ కావాలనుకుంటే ఎప్పుడో ముఖ్యమంత్రి అయి ఉండేది కదండి. ఇప్పుడు ఆవిడ చేసిన పాదయాత్రకి అన్నగారు జైల్లో ఉండగా షీ వుడ్ హ్యావ్ బికమ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ కాదా? ఆవిడకి అంత వచ్చింది కదా ప్రజల్లో, ఆవిడ ప్రజల్లో మమేకమైంది కదా, తిరిగింది ఆవిడ. తిరిగినప్పుడు ఆవిడ తన గురించి అడిగి ఉండొచ్చు. అంటే కొంగు చాచి అర్థిస్తున్నా అంటే కూడా ఓటర్లు తప్పులేదండి, నాకే అందులో తప్పు కనిపించలేదు. అంటే మీరు చెప్పినట్టు మన సంప్రదాయంలో కొంగు చాచి అడగటం అనేది సహజం. ఆడపడుచులు కాబట్టి ఒక స్త్రీగా, ఒక మహిళగా కడప ఆడపడుచుగా ఆవిడ అడిగింది తప్ప అందులో మన దురుద్దేశాలు అంటగట్టక్కర్లేదు. అంతకంటే దానికేదో సింపతి గెయిన్ చేయడం అని మనం అనుకోవాల్సిన అవసరమే లేదండి. నాకు అందులో ఏ రకమైన తప్పు కనిపించట్లేదు.